హాయ్ అండి, హ్యాపీ ఈవినింగ్. రీసెల్లింగ్ పర్పస్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి కస్టమర్కి ప్రోడక్ట్ అనేది లేట్ డెలివరీ అయినా క్వాలిటీ సమస్యలు ఉన్నా నాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి. కస్టమర్ ఆర్డర్ ఒక్కోసారి బుక్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే కస్టమర్ అడ్రస్ అనేది ప్రాపర్గా లేకపోవడం, తర్వాత వాళ్ళ యొక్క పేమెంట్ అనేది తక్కువ వేయడం వల్ల ఆర్డర్ అనేది బుక్ అవ్వదు. ఒక్కోసారి కస్టమర్కి అర్జెంట్ ఆర్డర్ ఉంటుంది. అప్పుడు ఫస్ట్ మీరు యాజ్ ఏ రీసెల్లర్గా 48 అవర్స్లో రిసీవ్ అయ్యే కొరియర్ ఉంటుంది, దానికి ఛార్జ్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి చెప్పాలి. ఒక ఆర్డర్ మీకు వచ్చినప్పుడు నాతో కానీ కస్టమర్తో కానీ పూర్తి వివరాలు కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కస్టమర్కి రీఫండ్ అనేది ఉండదు. ఓన్లీ డ్యామేజ్ పీసెస్ కనుక వస్తే వాళ్ళకు రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ అనేది పంపించడం జరుగుతుంది. అది మీరు యాజ్ ఎ రీసెల్లర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వన్స్ కస్టమర్కి ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. వాళ్ళకి నచ్చిందో లేదో కూడా కనుక్కోవాలి. ఎందుకంటే అది మీరు కనుక కలెక్ట్ చేసుకొని నాకు చెప్తే మళ్ళీ వాళ్ళకు ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే ఇంకొకసారి ఆ ప్రోడక్ట్ అనేది నేను తీసుకురావడానికి ఛాయిస్ ఉండదు. ఒక్కోసారి కస్టమర్ అంటారు ఫోటోలో చూపించిన విధంగా ప్రోడక్ట్ లేదు అని. అయితే అప్పుడు మీరు ఏం చెప్పాలి యాజ్ ఏ రీసెల్లర్గా అంటే, మేము అందు గురించి అని చెప్పేసి వీడియోస్ పంపిస్తున్నాం, ఆ వీడియోస్ చూసి మీకు ఒకవేళ నచ్చుతేనే ప్రోడక్ట్ బుక్ చేసుకోండి అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కస్టమర్ సమస్యకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఒక కస్టమర్ దగ్గర ఒకసారి నమ్మకం కోల్పోయామంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు మనకి ఆర్డర్స్ ఇవ్వరు. ఏ విషయమైనా సరే కస్టమర్ మీకు ఆర్డర్ పెడుతుంది అన్నప్పుడే ఆ ఆర్డర్ గురించి అన్ని విషయాలు ఫస్టే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కస్టమర్కి యాజ్ ఏ రీసెలర్గా. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ కస్టమర్కి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు బుక్ చేసుకోవాలా చేసుకోవద్దా అని ఆలోచించి ఆర్డర్స్ పెడతారు. మంచి గ్రోత్ ఉంటుంది ఇమిటేషన్ జ్యువెలరీలో. ఇప్పుడు జ్యువెలరీ రేట్ ఎలాగో పెరిగిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి ఒక రేంజ్లో బిజినెస్ అనేది నడుస్తుంది. అందరు రీసెల్లర్కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.